నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం గన్పూర్ ఆశ్రమం.లో ఘనంగా దత్త జయంతి వేడుకలు నిర్వహించారు. ఆశ్రమ పీఠాధిపతి శ్రీ నిర్మలానందగిరి స్వామి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆశ్రమ కమిటీ అధ్యక్షులు జైపాల్, కార్యదర్శి హరికిషన్, కోశాధికారి గంగారెడ్డి, బూయన్న, దేవన్న, రాము, డిచ్పల్లి, దూస్గా సున్నా, ఘనపూర్, ముల్లంగి తదితర గ్రామాల భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముల్లంగి ఈ మారుమూల గ్రామాలే కాక ఇటు భీమ్గల్ సైడ్, ఇటు ఆర్మూరు, నిర్మలు, ఇటు మహారాష్ట్ర, పూనా, బొంబాయి దాకా వ్యాపించి స్వామి భక్త బృందము గొల్లమడ, సావెలు ఒకటేంటి పరిపూర్ణంగా తెలంగాణలో చాలా గ్రామాల్లో స్వామి భక్తులు ఉన్నారు. స్వామి చాలా మంచి సందేశాలు ఇచ్చేవాడు. ఇక్కడ నుంచి మహారాష్ట్రలో పూనాలో కూడా వారి బ్రాంచ్ ఉంది, ఇప్పటికీ పూనాలో ఉంది, బొంబాయిలో ఉంది, మరి ఇంకోటి ఎక్కడ స్వామి పారేపల్లి. ఇటువంటి స్వామి ఎక్కడ పోయినా తన ప్రవచనంతో భక్తులను ఆకట్టుకొని భక్తుల హృదయాల్లో నిలిచే మాటలు, మంచి మంచి సందేశాలు ఇస్తూ మన ఈ చుట్టుముట్టు గ్రామాలని కూడా ఆదర్శంగా తీసుకొని మేము కూడా కొద్దిగా మా నాన్నతోని అప్పుడప్పుడు వచ్చేవారము. ఇప్పుడు మాకు కూడా ఏమనిపిస్తుందంటే ఈ పరిసరాల్లో ఇంత మంచి ధ్యాన మందిరం, భక్తి మందిరం ఉండడము మా పూర్వజన్మ సుకృతపరంగా మేము కూడా భావిస్తూ ఈ యొక్క ఆశ్రమాన్ని బాగు చేద్దామనే సంకల్పంతో మేము కూడా ఈ కమిటీలో కొద్దిగా జాయిన్ కావడము, ఈ పరిసరాల్లో తిరగడము, ఈ జ్ఞానాన్ని పంచుకోవడానికి మాకు అవకాశం ఉన్నదని మేము భావిస్తూ ఈ ఆశ్రమానికి సేవ చేసుకోవడానికి కొద్దిగా ముందుండి నడిపిస్తున్నాము. నా పేరు రుక్మిణి మోతిలాల్ కుందెన్. మేము ఉండు పునా అంటే స్వామి పూనల ఆశ్రమం ఉంది, బోధానంద స్వామి గురుదేవ్ ఉంది, పూనలో ఉండే అక్కడనే భక్తుల మేము ప్రవచనకు ఆయన చెప్పిన మాటలకు ప్రవచన అయినప్పుడల్లా దత్త జయంతికి అను బొంబాయి రాఖీ పూర్ణముకు అక్కుతుండే. బొంబాయికి వెళ్ళి పూనకు వచ్చి పూనల ఆశ్రమంలో నెల 15 దినము ఉండి ప్రవచనం చేస్తుండే. వివేక చూడమని, గీత అందరికీ మంచి ప్రవచనం వినిపించి వాళ్ళ ఆత్మకు సంతోషం చేసి మా అందరికీ హృదయపూర్వకంగా దివ్య ఆశీస్సులతో మరి బ్రహ్మ విద్యాశ్రమము 1966లో స్థాపించి దత్తాత్రి యొక్క జన్మ కార్యక్రమం మాకు శిష్యులకు అంకితం చేసి వారి యొక్క దివ్య ఆశీస్సులతో 40 సంవత్సరాల నుంచి మేము ఈ దత్త జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాము. కావున మరి 14/12/2024 శనివారం రోజున మొదటి రోజున కార్యక్రమం జరుపుకున్నాము. అదే ఆ తర్వాత రెండవ రోజు 15/12/2024 ఆదివారం రోజున దివ్యమైన ఒక దత్త జయంతి కార్యక్రమం జరుపుకొని యజ్ఞ కార్యక్రమం 14 తారీఖు నాడు 15 తారీఖు యజ్ఞ కార్యక్రమం జరుపుకొని మరి 15 తారీఖు నాడు ఆదివారం రోజున మా యొక్క యజ్ఞ కార్యక్రమం దివ్యంగా పూర్ణావతి చేసుకొని భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి మా కార్యక్రమం దిగ్విజయంగా చేసినారు. కాబట్టి వారందరికీ మా యొక్క గురువు గారి ఆశీస్సులు